ఆకలి తీర్చే అన్నానికి మతం రంగు పులుమాలని చూసిన కొందరు వ్యక్తులు తెలుగు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. పొట్టకూటి కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి మేడారం జాతరకు వచ్చి కేవలం 10 రూపాయలకే కోవా బన్ అమ్ముతూ జీవనం సాగిస్తున్న ఒక సామాన్య వ్యాపారిని కొందరు మతపరమైన కోణంలో లక్ష్యంగా చేసుకొని అనుమానించడంపై సోషల్ మీడియాలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. అయితే అనుమానించింది 10 మందే కావచ్చు, కానీ సామాన్యుడికి అండగా నిలిచింది లక్షలాది మంది అని నెటిజన్లు నిరూపించారు. మేడారం జాతరలో తక్కువ ధరకే నాణ్యమైన కోవా బన్ అందిస్తున్న ఒక ముస్లిం వ్యక్తి వద్దకు వెళ్లిన ఒక యూట్యూబర్ అతడు అమ్ముతుంది నాసిరకం కోవా బన్ అని చెప్పి అతడిని బెదిరించడం ప్రారంభించాడు. అంతేకాకుండా అతడు ఒక కమ్యూనిటీకి చెందినవాడు అని తెలుసుకొని వ్యంగ్యంగా అతడిపై కామెంట్లు చేయడం, అతడు ఆధార్ కార్డు చూపించమంటూ దబాయించాడు. 10 రూపాయలకే కోవా బన్ ఎలా ఇస్తున్నావు? ఇందులో ఏదో కలిపావు, నీవు ఏదో కుట్ర చేస్తున్నావు, మా హిందూ మతస్థుల ఆరోగ్యం పాడు చేస్తున్నావు అంటూ సదరు వ్యాపారిని చుట్టుముట్టి భయభ్రాంతులకు గురిచేశారు. కేవలం తమ ఛానల్ వీడియోలకు వ్యూస్ పెంచుకోవడానికి ఒక వ్యక్తి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించారు ఆ యూట్యూబర్. అయితే ఈ వీడియో కొన్ని రోజులకే విపరీతంగా వైరల్గా మారింది. ఈ వీడియో వైరల్ అయిన వెంటనే తెలుగు రాష్ట్రాల ప్రజలు, నెటిజన్లు ఏకతాటిపైకి వచ్చి ఆ వ్యాపారికి మద్దతు ప్రకటించారు. మతం పేరుతో సామాన్యుణ్ణి వేధించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద పెద్ద రెస్టారెంట్లు, కార్పొరేట్ సంస్థలు డిస్కౌంట్లు ఇచ్చినప్పుడు లేని కల్తీ అనుమానం ఒక సామాన్యుడు తక్కువ ధరకే అమ్ముతుంటే ఎందుకు వస్తుంది అని నెటిజన్లు నిలదీస్తున్నారు. ఆహార నాణ్యతను తనిఖీ చేసేందుకు ప్రభుత్వానికి సంబంధించిన ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఉంది. అధికారులు తనిఖీలు చేసి తప్పు ఉంటే చర్యలు తీసుకోవాలి, కానీ వీధుల్లో చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మతపరమైన దూషణలు చేయడం నేరమని ఆ యూట్యూబర్లను మేధావులు హెచ్చరిస్తున్నారు.